ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం ఎలా ఉండదంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా ఏదో ఉన్నట్టుగా, ఏదో మంచి జరుగుతుంది అనే భావం, అనే ఆలోచనలన్నీ మంచిగా జరుగుతాయి అనే ఒక ఆలోచనలో ఇంట్లో కాస్త శుభకార్యాలు జరిగి దాని గురించి సంబంధించే డబ్బు రావడం కానీ, మనుషులు చుట్టాలు బంధువులు రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి. వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి బయటపడ్డారు కనుక కాస్త అనారోగ్య సమస్య నుంచి బయటపడినట్టే. వీళ్ళు అంటే ఏదైతే అనారోగ్య సమస్య చాలామందికి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుడికాళ్ళు ఎడంకాలు పీకేస్తుంటాయి. కొంతమందికి ఏమో కుడికాలు మోకాల దగ్గర బాగా పీకుతుంటుంది, కొంతమందికి ఎడంకాలు బాగా పీకుతుంటుంది. ఒకటే కాలు పీకుతుంది, రెండు కాలు పీకవు. ఆ ఒక కాలు అనేది కొంతమంది కుడిపక్క, కొంతమందికి ఎడపక్క. ఈ భాగాల నుంచి బయటపడతారు ఈ నెలలో వాళ్ళు. ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడైతే అర్ధాష్టమి నుంచి బయటకు వెళ్ళారో వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. చాలామందికి ఇంట్లో అనారోగ్య సమస్యలతో తల్లిదండ్రులు ఉన్నా, తర్వాత తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళతో వీళ్ళకి అటాచ్ అయి ఉంటే దాని నుంచి రిలీఫ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మంచి జరిగి రోగం విరుక్తి జరగడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా మోక్షం రావడమో జరిగే అవకాశం ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎక్కువ వీళ్ళు ఏంటంటే కార్యక్రమాల్లోనే ఉంటారు ఈ నెలంతా. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఇప్పుడు దాకా ఏదో ఆందోళన, ఏ జరగదు, విసుగు, ఆవేశము, మూర్ఖత్వము, ఏదో మాట్లాడడం, నచ్చినట్టు మాట్లాడడం ఇవి జరిగేవి. ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా కూల్గా మాట్లాడే అవకాశము, ఏదో మంచి జరుగుతుందన్న నమ్మకం వీళ్ళకి బాగా ఉంటుంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి అంత బ్రహ్మాండంగా జరిగే యోగాలు అనేది తక్కువే ఉన్నాయి. బాగుంది, కాకపోతే అంత బ్రహ్మాండంగా ఏమి పెద్ద మార్పులే రావు, నార్మల్గా ఉంటాయి. అయితే ఎవరికి బాగుంటుంది కాస్త అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశము, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి సత్సంతానం కలిగే అవకాశము. సో తర్వాత వీళ్ళకి ఇంకేం బాగుంటుందంటే వ్యాపారాల కోసం మనుషులు రావడం. వ్యాపారం వీళ్ళ దగ్గర ఆలోచనలు ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ దాని తగ్గ ధనం లేదు. ఆ ధనం పెట్టుబడులు పెట్టడానికి మనుషులు అనేది ఏర్పాటవుతుంది. సో పార్ట్నర్స్ రావడం కానీ, పార్ట్నర్షిప్లో వ్యాపారం మొదలుపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆహార ధాన్యాల మీద వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అదృష్టం, యోగం బాగుంది. మంచి వ్యాపారం అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. వీళ్ళ తల్లిదండ్రులు ఆస్తి ఇస్తాం ఇవ్వను అని చెప్పి తల్లిదండ్రులు వేడిపించడమో, లేకపోతే అన్నములు ఇరుక్కుని ఆస్తులు వస్తాయో రావో అనుకుని ఈ స్థలం నాకు వస్తే మా అన్నయ్య నాకు ఇస్తే బాగుండేది, లేదా మా తమ్ముడు ఇచ్చేసి రాసుకుంటే బాగుంది అనుకునే వాళ్ళకి స్థల యోగం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. చక్కగా బ్రహ్మాండంగా రావాల్సిన పెండింగ్లో ఉన్న స్థలాలన్నీ వీళ్ళ పేరున వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు అమ్మాలనుకుంటే ఆ స్థలాలు అమ్మకూడపోతే అమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో సంబంధించిన వాళ్ళకి బాగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వెంచర్లు వేయడం కానీ, ప్లాటింగ్స్ చేయడం కానీ, అమ్మాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆసక్తిమైన ఫలితాలే కనిపిస్తాయి. రావడం, తీసుకోవడం, సేల్ అవ్వడం అనేది బ్రహ్మాండంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది, తండ్రి సపోర్ట్ దొరుకుతుంది. మెయిన్ ముఖ్యంగా తండ్రి ఒక విషయంలో ఏదైనా నీకు తోడు నేను ఉన్నా లేదా నువ్వు చేసుకో నేను చేసి పెడతా అని చెప్పి కొడుక్కి తండ్రి సపోర్ట్ అనేది దొరికే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. ఇక భార్యాభర్తలు ఇద్దరు ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఎడమొహం పెడమొహం, ఆయన చెప్పేది ఈమె నచ్చదు, ఈమె చెప్పేది ఆయన నచ్చదు. కానీ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మనం చేద్దామంటే సరే నీ బాటలో నేను వస్తాను, తన బాటలో ఈవిడ వెళ్ళడమో ఆయన రావడమో జరిగే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో. ఇదొక అదృష్టం వాళ్ళకు. సంతానం వీళ్ళు అనుకునే లెవెల్లో సాధించుకునే ర్యాంకులు కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాలు కానీ, అంటే వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైతే సంతానంలో చిన్నపిల్లలు ఉంటే ఆరోగ్య సమస్యలు లేకుండా బయటపడడము, పెద్దవాళ్ళు ఉంటే విద్యా విషయంలో ఆటంకాలు లేకుండా మంచి సీట్లు రావడం, యూఎస్ వెళ్ళడం అంటే యూఎస్ వెళ్ళడమో ఎక్కడికి వెళ్ళడం తిప్పడం అనేది అవకాశం ఉంది. లేదు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, సెటిల్ అవ్వడము, ఉద్యోగాలు రావడము, తర్వాత ప్రమోషన్లు రావడము, వ్యాపారాల అభివృద్ధి రావడం అనేది జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా శుభవార్త చక్కగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సంతాన విషయంలో ఆనందము, తల్లిదండ్రుల విషయంలో ఆనందము, కుటుంబ విషయంలో ఆనందము కనిపిస్తుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే అన్ని విధాలా అన్ని రంగాల్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది, బాగుంది. అయితే ధనం చేతికి వస్తుందా అంటే ధనం అనేది కాస్త ఆటంకం ఉంది. ధనం వచ్చి రావాల్సిన డబ్బులు రావాల్సింది ఉంది. ఇప్పుడు స్థలాలు అమ్ముడు పోతాయి కానీ రిజిస్ట్రేషన్స్ అవ్వాలి. సో పూర్తి డబ్బులు వస్తాయి కదా, అడ్వాన్స్లు వస్తాయి అలా అనమాట. సో అలా కాస్తంత కొన్ని విషయాల్లో ఆటంకాలు, కొన్ని విషయాల్లో ముందుకెళ్ళే అవకాశం. మొత్తానికి ఒక క్లారిటీ ఉంటుంది వీళ్ళకి. మేము ఇది చేయగలం, అమ్మయ్య మాకు ఇది వస్తుంది, ఇది మేము
ఇది మాకు అవుతుంది అనే నమ్మకం, ఆ క్లారిటీ వీళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళకి అవుతుందో అవుతుందో తెలియదు, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. వీళ్ళు చెప్పేది మంచి అయినా సరే ఎదుటి వాళ్ళకి వీళ్ళు తిట్టినట్టుగా, వీళ్ళు ఏదో విసిగిపోయినట్టుగా వాళ్ళని అనుకుని వాళ్ళు రివర్స్లో వీళ్ళని అర్థం చేసుకొని ఇష్టం వచ్చిన గొడవ పడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే చుట్టాలు, బంధువులే, స్నేహితులే, అరే నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావురా, మాకు అది నచ్చట్లేదు అందుకే వదిలేస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి కలిసి చేద్దాంలే, కలిసి వెళ్దాంలే అని చెప్పి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి అదృష్ట యోగాలు ఉన్నాయి ఈ నెలలో. వాళ్ళకి పదవి ఇవ్వడం కానీ, వీళ్ళకి చేసిన కష్టం ఇప్పుడు దాకా వాళ్ళు ఎన్నో పార్టీ కోసం ఎంత సేవ చేసినా వాళ్ళకి గుర్తింపు రాలేదు. ఈసారి వాళ్ళకి గుర్తింపు రావడం, ఒక పదవి ఇవ్వడం అది జరుగుతుంది. అది వీళ్ళు ఏ కష్టపడట్లేదు, ఆటోమేటిక్గా వస్తాయి. అది ఈ నెలలో వీళ్ళకి అవకాశం చక్కగా ఉంది. ఆరోగ్య విషయంలో చాలా బాగుంది. అది దాకా వాళ్ళకి ఒక కాలు నొప్పి ఉంటుంది, వాళ్ళకి ఆ కాలు నొప్పి నుంచి బయటపడతారు వాళ్ళు. ఏదో ఒక కాలు, కుడికాలు, కొంతమంది కుడికాలు మోకాలు నొప్పి, కొంతమంది ఎడంకాలకు మోకాలు నొప్పి, ఈ రెండుగా కొంత అరికాల్లో మలం నొప్పి ఉంటుంది, అవి కొంత తగ్గుతాయి. ఏది కాళ్ళకు సంబంధించిన ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ వీళ్ళకి తగ్గిపోయే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో మెరుగ్గా ఉంది. అయితే వీళ్ళు అయినా సరే ధనం ఎప్పుడు చేతిలో నిండుగా ఉండడానికి, కంటిన్యూగా వీళ్ళు బాగుండడానికి ఎప్పుడూ ఒక నామాన్ని జపం చేస్తూ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణ కంపల్సరీ చేసుకోవాలి వీళ్ళు. ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడు కొన్న శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అంటే శ్రీపాద నీ పాదాలే మాకు శరణం, నువ్వే మాకు మార్గం చూపించు, నువ్వే మాకు దారులు చూపించు, ఆ అడుగులు ఏదో నువ్వు చెప్తేనే అడుగులు వేస్తాం అని చెప్పి ఆయనకి శరణం వేయడం. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అనే మంత్రాన్ని కంటిన్యూ చదువుకుంటూ వీళ్ళు ఈ నెలంతా గడిపితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఇది వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేడం, ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది. మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రతి ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి, ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతుల కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము. అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని, మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసేస్తారు. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో, అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని. వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి, అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో, అన్నం లాక్కున్నామో, అప్పిచ్చి మళ్ళీ వేధించామో, ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని, తీయగా తేనె పలుకుల్లో మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటే విస్తృగరలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి, అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా, అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు. అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం.
ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం పుణ్యం పురుషార్థం అంటారు. అంటే మనం దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి, మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ షష్ఠభూతి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అవి చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూట కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.